నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను సోమవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యతో పాటు విద్యార్థులకు ప్రభుత్వ నిర్దేశిత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా, పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్ను విద్యార్థులకు ఇచ్చి ఏదైనా సమస్యలు ఉంటే తనకు ఫోన్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను, హాస్టల్, వంటశాలలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల గురించి, పాఠశాల సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని, ఏ చిన్న ఫిర్యాదు తమ దృష్టికి వచ్చినా సహించేది లేదని అన్నారు. పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును ఆదేశించారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో కూడా తాము చాలా నిక్కచ్చిగా ఉంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసే స్వీపర్లు తమకు జీతాలు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే అఖిలప్రియ దృష్టికి తీసుకుని రాగా, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి బకాయి ఉన్న జీతాలను ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, అధ్యాపక సిబ్బంది, టీడీపీ కౌన్సిలర్ హుసేన్ బాషా, నక్కలదిన్నె శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డిపల్లి రామశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడికి ఇచ్చేయడం చాలా అవసరమైన అంశం. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటున్న హాస్టల్స్లో కాంపౌండ్ వాల్ కానీ, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి సెక్యూరిటీ అనేది ఆడపిల్లలకి చాలా చాలా ముఖ్యము. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంపౌండ్ వాల్స్ కానీ, ఇక్కడ సెక్యూరిటీ కానీ, వాచ్మెన్లు కానీ కంపల్సరీగా ఉండాలా. అంతేకాకుండా లోపల శానిటేషన్ కూడా, మరి ఇక్కడున్న హాస్టల్లో శానిటేషన్ ప్రాబ్లం కొద్దిగా ఉంది. అది కూడా ప్రిన్సిపల్ గారు నాకు చూపించడం జరిగింది, కమిషనర్ గారిని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే శానిటేషన్ ప్రాబ్లం ఉందో అది వెంటనే రెక్టిఫై చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 4 రోజుల నుంచి ఈ హాస్టల్లో ఈ బోర్ అనేది పనిచేయకపోవడం వల్ల పిల్లలందరూ కూడా 4 రోజుల నుంచి కూడా వాటర్ లేక, నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఈ బాత్రూమ్లు క్లీన్ చేసుకోకపోవడం ఇదంతా కూడా చాలా వాసన వస్తుందని చెప్పి కూడా కంప్లైంట్ చెప్పడం జరిగింది. కమిషనర్ గారిని కూడా రమ్మని చెప్పినా ఆయన కూడా వచ్చారు. ఆ బోర్ అంతా కూడా రిపేర్ చేయించి ఈవినింగ్ కల్లా కూడా అది రెక్టిఫై చేపిస్తామని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి పిల్లలకి వాటర్ ప్రాబ్లం అనేది ఉండకూడదు. అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా కరెక్ట్ చర్యలు తీసుకోమని చెప్పినాను. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాము. ఎక్కడైనా అందరి పిల్లలకి 10th, ఇంటర్, 9th క్లాస్ పిల్లలందరికీ కూడా నా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఏ ఒక్కరైనా నాకు ఫోన్ చేసి ఫుడ్ బాగాలేదన్నా, లేకపోతే ఫుడ్లో ఏదైనా పురుగులు వచ్చాయని ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది ఎవరైనా సరే, మా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉద్యోగం చేస్తారంటే కరెక్ట్గా ఉద్యోగం చేసి తీరాలా, లేదు అంటే మానుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఏదైనా చిన్న విషయంలో కాంప్రమైజ్ అవుతే మాత్రం మేము ఎవరు కూడా ఒప్పుకోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్న